హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో అందరికీ వందనాలు. ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధ దినాన ప్రభు ఆగస్టు నెలలో ప్రభు 3వ తారీఖు మొదటి ఆదివారం ప్రభు నీ సన్నిధిలో నీ బిడ్డలతో ఇచ్చిన దేవుని వందనాలు చేస్తూ ఉన్నాము. ప్రభు నీ యొక్క వాక్కు శ్రేష్టమైనటువంటి నీ యొక్క వాక్కు నీ బిడ్డలకు వినిపించి మేము జీవించడానికి జీవాహారముగా ఈ యొక్క వాక్కు నుండి మీరు కృప చూపించి కాపాడాలి. ఈ ప్రార్థనంతా కూడా నామాన్ని మహిమకరంగా జరిగించి యేసు పరిశుద్ధమైన నామాన్ని వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. 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 ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజున దేవుడు మనమందరినీ కూడా తన యొక్క సన్నిధిలో సజీవులుగా నిలబెట్టి దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ రోజున చాలా మంది ఫ్రెండ్షిప్ డే జరుపుకుంటూ ఉన్నారు. అందరికీ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు. స్నేహితుడు అంటే నీతో చెలిమి చేసేవాడు, స్నేహం చేసేవాడు, నీతో బంధాన్ని ఏర్పాటు చేసుకున్నవాడు స్నేహితుడు. కాబట్టి ఈ రోజున స్నేహితుల దినోత్సవం ఇది ఇక్కడ లోకంలోనే ఉందా, బైబిల్లో ఉందంటే క్రైస్తవుడు ఎవరితో స్నేహం చేయాలంటే దేవునితో స్నేహం చేయాలి. దేవునికి స్తోత్రం. నిజమైన స్నేహితులు ఎవరైనా ఉన్నారంటే మనం ఆరాధిస్తున్నటువంటి యేసుక్రీస్తు వారి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనుషులు నమ్మించి మోసం చేస్తారు, మనం చెప్పుకున్న మాటలు వేరే చోట చెప్తారు, లేని పని గొడవలు క్రియేట్ చేస్తారు, అనుమానాలు కల్పిస్తారు, లేని పని అపోహలు కల్పిస్తారు, ఉన్నది లేనట్టు లేని ఉన్నట్టు కల్పిస్తారు. అంటే మనుషుల మాటల్లో ఏముందంటే మార్పు ఉంది. కానీ దేవుడు నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు ఏ మార్పు లేదు. ఎందుకంటే మనం మారేటువంటి స్నేహితుల్లో, మారేటువంటి మనుషులతో స్నేహం చేస్తున్నావా, సజీవుడుగా ఉన్నటువంటి నిత్యము నిలకడగా ఉన్నటువంటి దేవుడితో నువ్వు స్నేహం చేస్తున్నావా? నీ స్నేహము ఎవరితో? నీ ప్రయాణము ఎవరితో? నీవు వాక్యం ఏమి చెప్తుందంటే నీ కౌగిలిలో పడుకున్న భార్యను కూడా నమ్మొద్దని మలాకి గ్రంథంలో రాయబడింది. భార్య అంటే ప్రాణం ఇచ్చేస్తారు, భర్త అంటే ప్రాణం ఇచ్చేస్తారు. కానీ దేవుడు అంటే దేవుడి దగ్గరికి వెళ్తానికి టైం ఉండదు, షాపింగ్కి వెళ్తానికి టైం ఉంటుంది, రెస్టారెంట్కి వెళ్తానికి టైం ఉంటుంది, బీచ్కి వెళ్తానికి టైం ఉంటుంది, పిల్లలతో పార్కులు ఆడుకోవడానికి టైం ఉంటుంది. దేర్ ఇస్ టైం ఫర్ ఎవ్రీథింగ్ ఇన్ ద లైఫ్. రోజు ముగింపులో కుటుంబం అంతా కలిసి ప్రార్థన చేస్తానికి ఏముండదండి టైం. You are a practicing Christian and there is no prayer at the end of the day in your house. చాలా అంటే ఇప్పుడు ఎవరితో స్నేహం చేశాము? లోకముతో స్నేహం చేశాము. కాబట్టి ఏమైపోయాము? మోసపోయాము. లోకముతో స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? లోకముతో స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? సో ఈ రోజు మన స్నేహము దేవుని ఎరుగరా? నీలో అందం ఉంటే మనుషులు ప్రేమిస్తారు, ధనం ఉంటే అనేక మంది స్నేహం చేస్తారు, మంచి మాటలు చెప్పేవాడు అయితే అందరూ ఆకర్షితులైతారు. కానీ వాక్యం ఏమి చెప్తుందంటే నా తండ్రి ఆకర్షించితేనే కానీ ఎవడను నా తండ్రి యొద్దకు రాలేడు. కాబట్టి ఆయన్ని ఆరాధించేవాడు మన ప్రాముఖ్యమైన విషయం. ఆయన ఆరాధించేవారు ఎలా ఆరాధించాలి? ఆత్మతోను సత్యముతోను ఆయన్ను ఆరాధించాలి. అంతేగాని సగం మనసు సగం టైం నో. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మన దేవుని ఆరాధించాలి. మన ఆత్మ ఉండాలి, మన శరీరం ఉండాలి, మన మనస్సు ఉండాలి, మన శక్తి ఉండాలి. దేవుని సన్నిధిలో పెట్టారా? ఈ రోజున స్నేహం అనేటువంటిది స్నేక్ లాంటిది. స్నేహం ఏంటండి? స్నేక్ లాంటిది, పాము లాంటిది. అమ్మమ్మ దేవుడు ఆదాముతో చెలిమి చేయమంటే పార్ట్నర్గా ఇస్తే ఆదాముకు అవ్వను ఆ దేవుడు పార్ట్నర్గా ఇస్తే ఈమె ఎవరితో స్నేహం చేసింది? పాముతో. పాము మాటల్లో మోసపోయింది. ఈ రోజుల్లో ఉన్నటువంటి యవనస్తులు దేవుని
జీవితాలను చింతనవంతులు చేసుకుంటున్నాడు. అబ్బాయికి అమ్మాయిని చూడటమే ఆకర్షణ, అమ్మాయికి అబ్బాయిని చూడటమే ఆకర్షణ. ఈ విధంగా ఒకరి ఒకరు ప్రేమ అని, ఫ్రెండ్షిప్ అని ఏం చేస్తున్నారు? దిర్ ఇస్ ఎ బిగ్ క్వశ్చన్ మార్క్. వాళ్ళ జీవితాలను వాళ్ళు చేసుకుంటున్నారు. ఏ స్నేహితుడు తాగడం నేర్పిస్తాడండి? ఏ స్నేహితుడు తిరగడం నేర్పిస్తాడు? ఏ స్నేహితుడు సినిమా చూడడం నేర్పిస్తాడు? ఏ స్నేహితుడు గంజాయి నేర్పిస్తాడు? చెప్పండి, ఆన్సర్ టు మై క్వశ్చన్. మీరందరూ మన ఫ్రెండ్సేనా? నీ జీవితాన్ని పాడు చేసేవాడు స్నేహితుడు ఎలా అవుతాయంటే, నీ మేలు కోరేవాడు నీ స్నేహితుడు, నీ ఎదుగుదల కోరేవాడు నీ స్నేహితుడు, నీ యొక్క అభివృద్ధిని చూసి ఆనందించేవాడు నీ స్నేహితుడు. అంతేగాని లేని కొన్ని అలవాట్లు నీకు నేర్పేవాడు స్నేహితుడు వాళ్ళు ఎలా అవుతారంటే చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. క్రైస్తవులు వాక్యం ఏం చెప్తుందంటే, ఈ లోకంతో స్నేహము చేయొద్దని వాక్యం చెప్తుంది. సో మన యొక్క స్నేహము మెటీరియల్ గురించితో కాదు, వస్తువులతో కాదు, ఐహిక వాంఛలు చంపుకోవాలి. మన ఆరాధ్యమైన దేవుడి సృష్టికర్త దేవుడిని మనం ఆరాధించాలి. ఈ రోజు నా దేవుడు అంటారా, నిజంగా నువ్వు స్నేహితుడిని ప్రేమిస్తే నువ్వేం చేయాలి? స్నేహితుడి కొరకు ఫ్రెండ్షిప్ బ్యాండ్ ఇవ్వాలా? ఫ్రెండ్షిప్ బ్యాండ్ పెట్టాలా? బ్రాస్లెట్ పెట్టాలా? ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నువ్వు స్నేహితుడిని ప్రేమిస్తే ఏం చేయాలి? రాసే ఏం చేయాలి? స్నేహితుడిని ప్రేమిస్తే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఎవరైనా ప్రార్థన చేసిన వాళ్ళు బైబిల్లో ఉన్నారా? గొప్ప శ్రమలో ఉన్నాడు, ఉగ్రతలో ఉన్నాడు, అందం లేదు, సొగసు లేదు, రూపము లేదు, పుండ్లు కురుపులు గజ్జి వచ్చిన వాడి లేక ఒళ్ళు మూపు లేని స్థితిలో ఉన్నాడు. భార్య విన్నాడు, స్నేహితులు విన్నాడు, అందరూ విన్నాడు. కానీ ఈ వ్యక్తిని దేవుడు ఆయన యొక్క యథార్థతను చూసిన తర్వాత, యోబు యొక్క నీతిని చూసిన తర్వాత, దేవుడు తాను పోగొట్టుకున్న వాటి డబ్బులు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఎప్పుడు ఇచ్చాడు తెలుసా? ఎప్పుడు ఇచ్చాడు తెలుసా? చూడండి, యోబు గ్రంథం 42వ అధ్యాయం 8వ వచనం. యోబు గ్రంథం 42వ అధ్యాయం 8వ వచనం. కాబట్టి 7 ఎడ్లను 7 పొట్టేళ్లను మీరు తీసుకొని నా సేవకుడైన యోబు యొద్దకు పోయి మీ నిమిత్తము దహనబలి అర్పింపవలెను. అప్పుడు నా సేవకుడైన యోబు మీ నిమిత్తము ప్రార్థన చేయును. దేవునికి స్తోత్రం. ఎందుకంటే దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క కోపము వారి యొక్క ఇద్దరు స్నేహితుల మీద మండుతుంది. 7వ వచనం చూడండి, నా కోపము నీ మీదను నీ ఇద్దరు స్నేహితుల మీదను మండుచున్నది అని దేవుడు మాట్లాడుతున్నాడు. యెహోవా యోబుతో ఆ మాటలు పలికిన తరువాత తేమానీయుడైన ఎలీఫజు ఇలాగ సెలవిచ్చెను. దేవుడే స్వయాన మాట్లాడుతూ ఉన్నాడు. ఏం తీసుకెళ్ళమన్నాడు? యోబు దగ్గరికి 7 ఎడ్లను 7 పొట్టేళ్లను మీరు తీసుకొని నా సేవకుడైన యోబు యొద్దకు పోయి మీ నిమిత్తము దహనబలి అర్పించాలి. దహనబలి అర్పించాలి. ఎందుకు దహనబలి అర్పించాలి అంటే, పాత నిబంధన కాలంలో పాపము పోవాలి అంటే దహనబలి అర్పించాలి, రక్తం చిందించాలి. కాబట్టి ఆయన రక్తం చిందించినటువంటి వారు యేసు ప్రభువారు. పాత నిబంధన కాలంలో జంతువులను బలించేవారు పాపాలు పోవడం కోసం. నూతన నిబంధన మధ్యవర్తిగా ఉన్నటువంటి యేసు ప్రభువారు తన స్నేహితులైనటువంటి మన కొరకు ఏం పెట్టాడండి? ఆయన ప్రాణం పెట్టాడు. తన రక్తాన్ని చిందించాడు. గొర్రె పిల్ల రక్తాన్ని ఏ విధంగా చిందిస్తున్నామో అదే విధంగా యేసు ప్రభువారు తన రక్తాన్ని నీ పాపములు కడగడం కొరకు చిందించి ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైనైనా నా సేవకుడైన యోబు నిమిత్తము, యోబు మీ నిమిత్తము ప్రార్థన చేయును. మీ అవివేకమును బట్టి మిమ్మల్ని శిక్షింపగలిగినట్లు నేను అతనిని మాత్రమే అంగీకరించెను. ఏలయనగా నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గురించి యుక్తమైనది పలుకలేదు.
మీరందరూ కూడా నా గురించి యుక్తమైనవి పలకలేదు. తేమానీయుడైన ఎలీఫజు శిష్యుడైన కాదు, నయమాతీయుడైన జొఫరు పోయి యెహోవా తమకు ఆజ్ఞాపించినట్లు చేయగా యెహోవా వారి పక్షమున యోబును అంగీకరించాడు. దేవునికి స్తోత్రం. యోబు చేసిన ప్రార్థన దేవుడు అంగీకరించాడు. హల్లెలూయా. మరియు యోబు తన స్నేహితులని మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమ స్థితిని మరలా అతనికి దయచేసెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే అందరూ ప్రార్థన చేస్తాం, we all will pray. ఆయన అందరి ప్రార్థన సెలెక్ట్ చేశాడు. ఆయన సెలెక్ట్ చేశాడు. నా సేవకుడైన యోబు మీ నిమిత్తము ప్రార్థన చేయును, నేను అతన్ని మాత్రమే అంగీకరించను అన్నాడు. మీరు ఎవరి దగ్గరికి వెళ్ళను వాళ్ళ ద్వారా వినను అన్నాడు. ఎవరికి డైరెక్ట్ చేశాడు? దేవుడే స్వయానా. దేవుడే ఎలీఫజు డైరెక్షన్ ఇచ్చాడు, నువ్వు వెళ్ళు యోబు నిమిత్తం ప్రార్థన. ఆయన ఒక్కరి ప్రార్థన నేను ఆలకిస్తానన్నాడు. ఎలీఫజు చేసిన ప్రార్థన అంటే ఆయన ఒక్కడే దేవుడు యుక్తమైనటువంటి వ్యక్తిగా, యథార్థమైనటువంటి వ్యక్తిగా, నీతి గల వాడిగా దేవుడు చూశాడు. దేవుడు తన యొక్క శోధనలో, బాధల్లో, వ్యాధుల్లో దేవుడికి అడ్డు పెట్టుకుని ఉన్నాడు. దేవుడితో స్నేహం చేశాడు. కాబట్టి ఆ స్నేహం ఎలా ఉందంటే, ఒక స్నేహితుడు నేను అవసరం ఉంటే నువ్వు ఒక పై అధికారి దగ్గర ఎంప్లాయ్ అయితే నేను వచ్చి నీకు హెల్ప్ అడిగినప్పుడు మీ పై అధికారి నువ్వు అడిగిన కోసం ఏదైతే చేస్తావు. దేవుడికి స్తోత్రం. అది ఈ లోక సంబంధమైన స్నేహం. అలాగా యోబు దగ్గర అడిగితేనే నేను కార్యం చేస్తానన్నాడు దేవుడు. మనం కూడా మన స్నేహితుల నిమిత్తము పెద్ద అధికారుల దగ్గర ఏవో పనులు చేస్తూ ఉంటాం వారి కోసం. వీటన్నిటికంటే కూడా మనము స్నేహితుల కొరకు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మనం ప్రార్థన చేయడం వల్ల వాళ్ళకి ఏం జరుగుతుంది? మేలు జరుగుతుంది. వారిలో ఉన్న పాపం పోతుంది, వారిలో ఉన్న చెడు లక్షణాలు పోతాయి. ఇవి పోవాలి అంటే నువ్వు నేను స్నేహితుల కొరకు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయకపోతే వాళ్ళ జీవితాలు అలాగే ఉంటాయి. ఎందుకంటే తాగేవాడు తాగుతూనే ఉంటాడు, తిరిగేవాడు తిరుగుతూనే ఉంటాడు, విచారణ చేసేవాడు విచారణ చేస్తూనే ఉంటాడు, అమ్మానాలు కొడుతూనే ఉంటాడు, డబ్బులు దొంగతనం చేసేవాడు డబ్బులు దొంగతనం చేస్తూనే ఉంటాడు. సో వాట్ ఈస్ యువర్ ఫ్రెండ్షిప్? నీ యొక్క స్నేహం ఏంటి? నీ స్నేహితులు అబద్ధాలు చెప్పువాడైతే ప్రభువా మీరు అబద్ధములు చెప్పకుండా మీరు నోటిని మూయండి ప్రభువా. గెహాజీ ధనవ్యాపారం పడిపోతే ఏం చేశాడండి? అబద్ధం. నా మనసు నీకు ఎవరన్నారు? సిరియన్ నగరం కూడా వచ్చేసారు. వాటి ఇంటి చుట్టూ దాడి చుట్టేసేసారు. అప్పుడు ఏమంటే ప్రభువా వీడు చూసినట్టు వీడి కన్నులు తెరుచుకున్నాయి. వాళ్ళందరూ కూడా లోయలో నడిపించాడు. దేవుని స్తోత్రం. ఏ స్నేహితురాలు నీ యొక్క ప్రార్థనా జీవితానికి అడ్డంగా ఉందో, నీ జీవితంలో నిన్ను రాంగ్ ట్రాక్ లో నడిపిస్తూ వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. వాళ్ళని ప్రభు దగ్గరకు నడిపించాలి. వాళ్ళ జీవితాలు మారేలాగా చేయాలి. ఇది నిజమైనటువంటి స్నేహితుల యొక్క ముఖ్యమైన వాటిని ప్రార్థన చేయాలి. మోకరించి ఈ స్నేహితుడి కొరకు నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. నేను అతనిని మాత్రము అంగీకరించేదను, ఏలయనగా నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గురించి యుక్తమైనది పలుకలేదు. సో పలుకలేదు అన్నాడు. ఎవరు కూడా మీరు నా గురించి వేరుకరమైనటువంటిది దీవెనకరమైన మాటలు పలకడం లేదు. కాబట్టి ఇక్కడ 10వ వచనంలో యోబు తన స్నేహితుల నిమిత్తము
ప్రార్థన చేసినప్పుడు యోబు అతని క్షేమస్థితిని మరలా అతనికి దానికంటే రెండంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసిన దేవుని స్తోత్రం. అందరూ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. యోబు ఎప్పుడైతే తన స్నేహితుల కొరకు ప్రార్థన చేశాడు, తన యొక్క క్షేమస్థితి, తన యొక్క పూర్వపు ఎంతో సిరి సంపదలో విరసిల్లిన వాడు, ఎంతో ధనము కలిగిన వాడు, పశువులు కలిగిన వాడు, పిల్లలు కలిగిన వాడు, దేవుడు తన పూర్వస్థితిని తనకు ఇచ్చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే నీవు నీ స్నేహితుల కొరకు ప్రార్థన చేస్తావో దేవుడు నీకు ఐశ్వర్యం ఇస్తూ ఉన్నాడు, ఆనందము ఇస్తూ ఉన్నాడు, నీకు క్షేమము ఇస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే ప్రార్థన నీ కోసం చేసుకోవడం, ఎవరైతే అవసరతలో ఉన్నారో వారి కోసం ప్రార్థన చేసినప్పుడు ఆ ఆశీస్సులన్నీ కూడా ఎవరికి వస్తాయి? ప్రార్థన చేసేవారికే వస్తాయి. ప్రార్థన చేసేవారికి ఆశీర్వాదాలు దేవుని బిడ్డలారా పరిగెత్తుకుంటూ వచ్చేస్తూ ఉంటాయి. కాబట్టి ప్రార్థన జీవితంలో ఏ విధంగా తన స్నేహితుల కొరకు ప్రార్థన చేసి వాళ్ళకు ఏది కలిగేలా చేశాడు. ప్రార్థన చేసిన దేవుని తాను కూడా రెండంతలుగా ఆశీర్వదించబడ్డాడు. యోబు కూడా రెండంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను. పూర్వము యోబుకు కలిగిన దానికంటే రెండంతలు దేవుడు ఇప్పుడు అధికంగా ఇచ్చాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి నువ్వు అధికమైనటువంటి వేదికలు పొందుకోవాలంటే, కృపను పొందుకోవాలి అంటే ఆయనతో స్నేహం చేయాలి. హల్లెలూయా. సో ఈ రోజున ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. నిజమైన స్నేహితుడు యేసు ప్రభువారు. ఆ యేసు ప్రభువారు మార్గంలో యోబు కూడా తన స్నేహితులకు ప్రార్థన చేశాడు. మరి ఎవరైనా ప్రార్థన చేశారా? అబ్రహాము ప్రార్థన చేశాడు. ఆదికాండం 20వ అధ్యాయం 7వ వచనం. ఆదికాండం 20వ అధ్యాయం 17వ వచనం. అబ్రహాము దేవుని ప్రార్థింపగా దేవుడు అబీమెలెకును అతని భార్యను అతని దాసులను బాగు చేసెను. దేవుడు ఈ యొక్క అబీమెలెకు వద్ద, ఎందుకంటే రాత్రి వేళ 20వ అధ్యాయం 3వ వచనంలో, అయినను రాత్రి వేళ దేవుడి స్వప్నమందు అబీమెలెకు వద్దకు వచ్చి, నీవు నీ ఇంట చేర్చుకున్న ఈ స్త్రీ ఒక పురుషునికి భార్య కనుక ఆమె నిమిత్తము చచ్చిన వాడు సుమా అని చెప్పాడు. అయితే అబీమెలెకు ఆమెతో పోలేదు కనుక అతడు, ప్రభువా, ఇంటి నీతి గల జనమును హతము చేయుదువా? ఈమె నా చెల్లెలని అతడు నాతో చెప్పలేదా? ఎంత దేవుడు వీరిని ఎంతగా శిక్షించాడంటే అంతగా శిక్షించాడంటే. అప్పుడు అబీమెలెకు అబ్రహామును పిలిచి, 9వ వచనం, ఆదికాండం 29, అబీమెలెకు అబ్రహామును పిలిపించి, నీవు మాకు చేసిన పని ఏమిటి? నీవు నా మీదికి నా రాజ్యం మీదికి మహాపాతకము తెప్పించినట్లు నేను ఎడల చేసిన పాపము ఏమిటి? చెయ్యరాని కార్యములు నాకు చేసినవని అతనితో చెప్పాను. మరి అబీమెలెకు నీవేమి చూసి ఈ కార్యం చేసిన అబ్రహాము అడుగట, అబ్రహాము, ఈ స్థలమందు దేవుని వైపు ఏ వాక్కు లేదు కనుక నా భార్య నన్ను చంపగలుగుకొని చేసింది. అందుకే నా చెల్లెలు అన్నాను. దేవుని బిడ్డలారా, ఇదిగో దేవుడు మరి ఈ యొక్క కార్యాలను బట్టి అబీమెలెకును శిక్షించాడు, తన ప్రజలను శిక్షించాడు, తన పశువులను శిక్షించాడు, మరి యొక్క దాసులను శిక్షించాడు. మరి అబ్రహాము ఈ యొక్క అబీమెలెకు కొరకు 20వ అధ్యాయం 17వ వచనంలో ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రం. అబ్రహాము దేవుని ప్రార్థింపగా దేవుడు అబీమెలెకును అతని భార్యను అతని దాసీలను బాగు చేసి బాగు చేసేదండి. ఫలించేటువంటి పంటలను పండించాడు. మరి పశువులు ఏమైనటువంటి పశువులను ఫలించే విధంగా చేశాడు. గతం పోయబడింది, పొలాలు ఎండిపోతున్నాయి, కూడా బాగు చేశాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనం ప్రార్థన చేస్తే కార్యములు జరగాలి. దేవుని బిడ్డలారా, మనం ఆశామాషిగా ప్రార్థన చేయకూడదు. ఆత్మతో సత్యంతో ప్రార్థన చేయాలి.
ఎలా ప్రార్థన చేయాలి? ఆత్మతో సత్యంతో ప్రార్థన. ఏదో చేసేమన్న పేరు కొరకు మనము ప్రార్థన చేయకూడదు. సో సంఖ్యాకాండం 12వ అధ్యాయం ఇంకో విషయాలు తెలుసు. సొంత రక్త సంబంధం, సొంత అక్కే మోషే కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకున్నాడని ఎంతో చురకనగా మాట్లాడి దేవుడు ఏం చేశాడంటే, ఈ మోషే భూమి మీద ఉన్నటువంటి వారందరిలో సాత్వికుడు కాబట్టి ఆయన దేవుడి ఇల్లంతట్లో కూడా నమ్మకమైన వాడు, నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడని దేవుడే చెప్పాడు. దేవుడే పిలిచిన మనుషులు లేదు, దేవుడే పిలిచాడు. నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు అన్నప్పుడు ఎప్పుడైతే దేవుని కోపము ఇక్కడ ఏం చేసి తప్పండి చూడండి. 12వ అధ్యాయం సంఖ్యాకాండం 12వ అధ్యాయం మొదలు వచ్చింది. మోషే కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకుని ఉండేది కనుక అతను పెళ్లి చేసుకున్న ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోను అతనికి విరోధులుగా మాట్లాడాడు. వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించిన ఆయన మా చేతులు పలికింపలేదా అని చెప్పుకునగా యెహోవా ఆ మాట విని మోషే భూమి మీద ఉన్న వారందరితో సాత్వికుడు. సో వాళ్ళందరినీ కూడా ప్రారంభంగా అన్నాడు. అంకురులాగా యెహోవా మేఘంలో దిగి ఏం చేశారంటే ఆమెతో చూడక నేను గుడారంలో కాదు దక్షిణ నుంచి ముఖాముఖి కాంతంతో మాట్లాడాడు. అతడు యెహోవా స్వరూపము నిదానించి చూసిండు కాబట్టి నా సేవకుడు మోషేకు విరోధంగా మాట్లాడుతూ మీరు భయపడలేదని, నా సేవకుడైన మోషేకు వ్యతిరేకంగా మాట్లాడటకు భయపడలేదని యెహోవా కోపం వారి మీద రగులుగా ఆయన వెళ్ళిపోయేది. మేఘము ఈ ప్రత్యక్ష గుడారము ఏమైందని ఎత్తగలదాయి. ఇక్కడ ఏం జరిగిందండి? మేఘమును ఆ ప్రత్యక్ష గుడారము ఏమైంది ఎత్తబడెను. అప్పుడు మిరియాము యెహోవా వంటి తెల్లని దృష్టి కలగాలి. అహరోను మిరియాము చూసిన దృష్టి కలగలగాలి. అహరోను అయ్యో నా ప్రభువా మేము పాపం చేసి పాపం మా మీద కోపం వద్దన్నాడు. ఏమైంది? దేవుడు ఏర్పాటు చేసినటువంటి సేవకుడికి వ్యతిరేకంగా మాట్లాడి దుష్టుగా తెచ్చుకుంది రక్త సంబంధం. కానీ ఆయన దేవుని సేవకుడు. సో ఈ విషయాన్ని గమనించాలి. సో ఇప్పుడు మోషే ఏం చేశాడు? 11వ వచనం సంఖ్యాకాండంలో 12వ అధ్యాయం మోషే ఎలుగెత్తి దేవా దయచేసి నీకు బాగు చేయమని యెహోవాకు మొరపెట్టెను. అప్పుడు యెహోవా మోషేతో ఆమె తండ్రి ఆమె ముఖం మీద ఉమ్మి వేసినగా ఆమె 7 దినములు సిగ్గుపడదు కదా, ఆమె పాలన వెలుపల 7 దినములు ప్రత్యేకంగా ఉండవలెను. తరువాత ఆమెను తీసుకొనవలెను. మోషే ప్రార్థన చేసి మన దేవుడు మరలా సంఘములో చేర్చుకున్నాడు. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే కుష్ఠరోగం వచ్చిందో వెలుపలికి పంపించబడింది, దూరంగా ఉన్నటువంటి వ్యక్తిని దేవుడు ప్రార్థన చేసి శుద్ధి చేసి మన దగ్గర తీసుకుని వచ్చారు, సంఘంలో పెట్టారు. ఈ విధంగా ప్రతినిధిస్తారా అంటే దేవుని యొక్క కార్యము. మనం ఈ రోజున ప్రార్థన అంటే యోగు ప్రార్థన, అబ్రహాము ప్రార్థన, మోషే ప్రార్థన వారి యొక్క జీవితాలను మార్చేసి అంటే మనం ఎవరికైతే స్నేహం చేస్తున్నామో ఆ వ్యక్తి మనం ఏం చేయాలి? మన జీవితం బాగుంటే ఆ వ్యక్తి కూడా ఏమవుతాడు? వేరే వ్యక్తిని మంచి పాటలు నడిపించడానికి మనం ఆత్మపూరితులు కావాలి. దేవునికి స్తోత్రం. అందుకే వాక్యం చెప్తున్నట్లే ఆ యోగి 5వ అధ్యాయం 18 నుంచి 20 చూసిన వరకు అయితే అక్కడ ఆయన గాయపరిచి గాయకులను అంటే నీకు దెబ్బతగలే డాక్టర్ దెబ్బలండి డాక్టర్. సో ఇప్పుడు మరి ఎందుకని మాట చెప్తున్నాడు?
13వ ఆయన గాయపరిచి గాయము కట్టును, ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరచును. దేవుడు నిన్ను కొన్నిసార్లు పరీక్షించాలనుకున్నప్పుడు నిన్ను శ్రమకుండా నడిపించి దాని నుంచి తప్పించాడు. సో ఇప్పుడు గాయం ఎవరు చేశారు? ఆయనే చేశారు. యోగు జీవితంలో గాయం ఆయనే చేశారు. ఆ గాయం ఎవరు మార్పారు? ఆయనే మార్పారు. రెండంతలు అధికంగా ఆశీర్వదించాడు. తనకు కలిగిన దానికంటే రెండంతలు అధికంగా ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడి నామమున. అంటే మనం క్రైస్తవ జీవితంలో ఏం చేస్తున్నామంటే శ్రమ రావడమే. వేరే వాళ్ళ ఇంటికి పోతూ ఉన్నాం, శ్రమ రావడానికి వెళ్తున్నా, వేరే వాళ్ళ మీద ఆధారపడుతూ ఉన్నాం. సో ఇది కాదు, వీడు కాదు నిన్ను ఓదార్చేది, వీడు కాదు నేను బాగు చేసేది, నేనున్నాను సృష్టికర్తను, నా దగ్గరకు రాని దేవుడిని పిలుస్తూ ఉన్నాడు. గాయం చేసి ఆయన గాయం కట్టుకుంటున్నాడు. ఈరోజు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఈ స్నేహము భూమి మీద ఉన్నటువంటి ఏ మనిషితో కూడా, ఈ మనుషులందరూ కూడా శాశ్వతులే. వాళ్ళందరూ కూడా సెలయేరులో కదులుచున్నటువంటి నీటి వంటి వారి, జల ప్రవాహంలో ఒక్కొక్కరు ఒక తర్వాత ఒకరి, అందరూ కూడా లోకంలో విడవలసిన వారు, ఒకరి ముందు ఒకరి తర్వాత. కాబట్టి ఈ జీవితంలో దేవుడితో స్నేహం చేయడానికి మనమందరం కూడా నేర్చుకోవాలి. ఆయనతో స్నేహం ఎలా చేయాలో నేర్చుకోవాలి. యేసు ప్రభువు అంటారు, నేను మిమ్మల్ని దాసులు ఏమని పిలుస్తారు? స్నేహితులని పిలుస్తారు. మీరు ఇక దాసులు కాదు, మిమ్మల్ని నేను స్నేహితులు. Who will call a servant as a friend? ఒక సర్వెంట్ని, ఒక దాసుని ఎవరు స్నేహితులు? సమాజం అంతా నేను పనిచేసేవాడు, వాడు పేరు పెట్టేసాడు. ఆ కాలంలో వాడు చెప్పులు కుట్టేవాడు అన్నాడు, వాడు బట్టలు కుట్టేవాడు అన్నాడు, వాడు కొండలు వేసేవాడు అన్నాడు. ఈ విధంగా వాడు ఏంటంటే కించపరిచి ఊరు బయట పెట్టాడు. ఊరు బయట పెట్టిన వాడిని ఊరిలోకి తీసుకొచ్చిన వాడు, అందరినీ సమానంగా చూడమన్నవాడు మనం ఆరాధిస్తున్నటువంటి దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంబేద్కర్ అంటారు, నేను ఇక్కడ కూర్చుని మీ కొరకు కష్టపడి పని చేయకపోతే మీరు రేపొద్దున, నేను కనుక ఇప్పుడు కొడుకు చనిపోయాడు, భార్య అయ్యా కొడుకు చనిపోయాడు, నువ్వు ఇప్పుడు ఎంత మంచిదంటే, నేను వెళ్ళకపోతే నా రక్త సంబంధులు వాళ్ళ జీవితాంతం కూడా ఇంకా ఈ బానిసత్వంలో బతుకుతారు. వాళ్ళు బానిసత్వంలో ఉండకుండా ఉండాలి అంటే నేను వెళ్ళాలి అన్నాడు. దేవుని స్తోత్రం. ఎంత గొప్ప త్యాగం. కొడుకు చచ్చిపోతే కూడా ఎవరి కోసం? ఎవరైతే బానిసత్వంలో ఉన్నారు, ఎవరైతే అణగారిపోతున్నారు, ఎవరైతే కనగా ఉన్నారు, ఎవరైతే నడుస్తున్న మార్గంలో పశువులు చల్లారు, వాళ్ళకి విడుదల కలిగించడానికి దేవుడు ఈ లోకంలో ఒక వ్యక్తి ఆయన ద్వారా విడుదల కలిగించాడు. దేవుడు యేసు ప్రభువు పరలోకంలోకి మనకు మార్గం చూపిస్తే భూమి మీద బ్రతుకు దేవుడు చూపించడానికి రాజ్యం. కాబట్టి ఈ జీవితంలో మనం ఈ విషయాన్ని చాలా స్పష్టంగా ఆలోచించాలని. నో సర్వెంట్ విల్ బి కాల్డ్ యాస్ ఎ ఫ్రెండ్. ఏ సర్వెంట్ కూడా మనం స్నేహితుడు అని పిలవు. మనం కూర్చున్న ఆ టేబుల్ మీద, చేతి మీద వాళ్ళు కూర్చోబెట్టి, మనం భోజనం చేస్తున్న బట్టి భోజన బల మీద వాళ్ళకి ఆహారం పెట్టాలి, ప్లేట్లో పెట్టి, ప్లేట్లో భోజనం పెట్టి బయట కూర్చుంది. మనం తాగిన కప్పులు వారికి టీ లేవు, కాఫీ లేవు, మంచినీళ్ళు లేవు. ఇదేంటంటే ఈ సమాజం స్నేహాన్ని ఏం చేసిందంటే వేరు చేసేసి డివైడ్ చేసేసి, ఎవరన్నా ధనవంతులు కొడుకు పేదవాడు స్నేహితులు వాడు ఏమంటారు, వాడితో నీ స్నేహం ఏంటన్నా, వాడి వాడి పిల్లలు మన వాడి వాటిని మనం ఎక్కడికి కొడుకున్నారు. మానవత్వం కలిగిన వాడికి
రంగు లేదు, మతము లేదు, కులము లేదు, అందరూ కూడా సమానం. అందుకే స్వామి వివేకానంద ఏమన్నారంటే మానవ సేవయే ఆదర్శ. సర్వీస్ టు హ్యూమన్ ఫస్ట్. సర్వీస్ టు హ్యూమన్, సర్వీస్ టు ఈ విధంగా మనం చూసేటువంటి ప్రతి ఒక్క మనిషిని మనం ప్రేమించాలి. మనం ఎవరైతే బాధల్లో ఉన్నారో వారిని ఆదుకోవాలి, ఎవరైతే కష్టంలో ఉన్నారో వారికి తోడుగా ఉండాలి. అంతేగాని శ్రమలో ఉన్న వారు ఉనికిపోతూ చూసినప్పుడు ఇంకా వారి హేళన చేసే స్థితిలో మనం ఉండకూడదు. ఇక్కడ నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడు? సామెతలు 17:17 వాక్యం చెప్తున్నా. మాస్టర్ గారు ఈరోజు స్నేహితులతో మీరు ఈ వాక్యం చెప్పాలి అన్నారు. చెప్పి వాళ్ళు కూడా అదే వాక్యం చెప్తున్నారు. సామెతల గ్రంథము 17వ అధ్యాయం 17వ వచనం. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలు అట్టివాడు సహోదరుడుగా. నిజమైన స్నేహితుడు ఏం చేస్తున్నారండి? విడువక ప్రేమించు. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించు, దుర్దశలు అట్టివాడు సహోదరుడుగా. ఇదే ఈ స్నేహం. సో ఏం చేయాలంటే విడిచేటువంటిదిగా, కష్టాలను చూసి, ఇబ్బందులు చూసి, రోగాలను చూసి విడిచిపెట్టేదిగా ఉండకూడదు. సో ఒక వ్యక్తి అంట ఆ గొప్ప కుటుంబాలు కొడుతున్నాడు, పెద్ద పెద్ద రెస్టారెంట్కి వెళ్తున్నాడు. ఆ టైంలో తనకి స్నేహితులు చాలా మంది ఉన్నారు. చాలా మంది స్నేహితులు ఆయన కోసం ఇంటిలో ఎదురు చూసుకుంటేవాడు. ఒక్కసారి పెద్ద జబ్బు వచ్చింది, చెప్పుకోలేనటువంటి జబ్బు వచ్చింది. వాడి భయంకరమైన జబ్బు చేసి ఒకరు చెప్పుకోవడం ప్రారంభించాడు. సో వాడి యొక్క హాస్పిటల్ డబ్బంతా ఖర్చు పెడుతున్నాడు, ధనం దొరికిపోతుంది. ఒకప్పుడు తన కోసం ఎదురు చూస్తే స్నేహితులు ఎవరు చూడటానికి కూడా రావడం లేదు అంటారు. వాడికి ఏంటి నా స్థితి, ఏంటి నా పూర్వ స్థితి, ఏంటి నా కోసం స్నేహితులు ఇంటిపై ఎదురు చూశారు, నాతో తిరిగారు, ధనం తరిగిపోతుంది, స్నేహితులు ఎవరు రావడం లేదు. ఆ బెగతో జీవించాల్సిన స్నేహితులు తన యొక్క విశ్వాస విడిచిపెట్టారు. వీళ్ళు విడిచిపెట్టినటువంటి విడువగా ప్రేమిస్తారా? విడిచిపెట్టేటువంటి. కాబట్టి లోకంలో ఉన్న మనుషులు విడిచిపెడతారు, భార్య విడిచిపెడతారు, నువ్వు కన్నా కొడుకే విడిచిపెడతారు, నువ్వు కన్నా కూతురే విడిచిపెడతారు. ఈ రోజుల్లో ఎంతో మంది కూతుర్లు, కొడుకులు తల్లిని చూడండి, తండ్రిని చూడండి, వాడు వంటి వాళ్ళు అయిపోయినారు. వీడు నా కొడుకు అని వాడి కొడుకు ప్రాణం పెట్టింది తిండి అంటే అందరికీ అన్నం పెట్టింది, ఆరు వస్తువులు డాడీ అందరికీ బట్టలు కొన్నాడు, అది కొనుక్కోలేదు. కానీ కొడుకు పెద్దవాడైన తర్వాత తండ్రిని మర్చిపోయాడు, తల్లిని మర్చిపోయాడు. సో ఒక రోజున తల్లి ఆ కొడుకుని చూడడానికి వస్తే వాళ్ళ కొడుకు కంప్యూటర్లో చూస్తూ ఉన్నాడు. వస్తే ఆ కొడుకు ఎవరో అని చెప్పేసి ఎవరైనా బయటకు వెళ్ళిపోమంటున్నాడు. కొడుకేమంటున్నాడు, వాళ్ళ డాడీ ఏదో పనిలో రానున్నాడు, వీడు కంప్యూటర్ చూస్తే డోర్ దగ్గర వచ్చి ఎవరు కూర్చుంటే ఎవరినైనా వెళ్ళిపోమంటున్నాడు. కళ్ళప్పటి వీళ్ళు కారుతూ ఉన్నాయి. లోన నిలబడి తండ్రి విన్నాడు. ఎవరు వచ్చారు డాడీ అని అడిగాడు. ఎవరో వచ్చారు, ఎవరు లేదని చెప్పాడు. వెళ్ళిపోతాను చూసి బయటకు వచ్చి చూస్తే కన్న తండ్రి కళ్ళప్పటి నీళ్ళు కాస్తున్నాయి. ఎందుకని తన కొడుక్కి తన తండ్రి ఎవరో తెలియదు. చాలా బాధ. అప్పుడు సిగ్గొచ్చింది. ఆయన మా నాన్న ఇంట్లో తీసుకొచ్చింది. డాడీ మీ నాన్న ఇలా ఉంటాడా? ఆ తండ్రి తన ప్రాణం అంతా కూడా ఈ ఉద్యోగం రావడం కోసం ఖర్చు పెట్టాడు. మీ డాడీ ఇలా ఉంటాడా? ఆ మాటలు నా తండ్రి చాలా వ్యాఖ్యానించాడు. మన పిల్లలకి మనం నేర్పవలసింది, మనం మాత్రమే తల్లిదండ్రులు తెలుసు, మనకు కూడా తల్లిదండ్రులు వాళ్ళకి ఆ ప్రేమ లేదు, వాళ్ళకి ఆ స్నేహం వాళ్ళతో లేదు. వృద్ధత్వములు నాన్నకి తాతయ్యకి, అమ్మమ్మకి తాతయ్యకి
స్నేహం ఎవరంటే మనవాళ్ళు, వీళ్ళే వాళ్ళు, వీళ్ళతో వాళ్ళ స్నేహం. అంతేగాని ఫోన్లు వాళ్ళకి ఆనందాన్ని ఇవ్వలేవు, టీవీలు వారికి ఆనందాన్ని ఇవ్వలేవు. వారి ప్రేమను పంచుకోవడానికి ఒక వ్యక్తి కావాలి. ఆ వ్యక్తి నీ కొడుకు అవ్వాలి, నీ కూతురు అవ్వాలి, నీ తల్లిదండ్రులు నువ్వు ప్రేమను చూడాలంటే అది నీ పిల్లలు అవ్వాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీ పిల్లలు నీ తల్లిదండ్రులు స్నేహం చేసేవాడు. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును. దురదృష్టంలో అట్టివాడు సహోదరుడిగా యేసు ప్రభువారు ఇదే మాటలు ఏమన్నారంటే, నేను మిమ్మల్ని దాసులని చూడండి 15 యోహాను సువార్త 15వ అధ్యాయం 15వ వచనం. దాసుడు తన యజమానుడు చేయడాన్ని ఎరుగడు కనుక ఇక మిమ్మల్ని దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను. దేవునికి స్తోత్రం. ఎవరు అన్నాడు? మిమ్మల్ని దాసులని పిలవమన్నాడు, మిమ్మల్ని పాపులని పిలవమన్నాడు, మిమ్మల్ని స్నేహితులని పిలుచున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 11వ వచనం చూడండి. 11వ వచనం యోహాను 15:13 తన స్నేహితుని కొరకు తన ప్రాణం పెట్టువారి కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడును. జోనాథన్ ఎవరు ప్రేమించాడు? దావీదుని ప్రేమించాడు. దేవుడులారా, దావీదు ఎవరు? వాళ్ళ బావగారే. దేవుడు పెట్టారా? నిజమైన స్నేహము యోనాతాను దావీదు వాళ్ళు మంచి స్నేహితుడు. ఎప్పుడైతే సౌలు దావీదుని చంపాలనుకున్నాడో, ఇదిగో నా తండ్రిని చంపడానికి ప్రణాళికను రూపొందించాడు, నువ్వు జాగ్రత్తగా ఉండు, నువ్వు వెళ్ళి అక్కడ కాపు. ప్రాణాపాయ స్థితిలో దావీదుని తప్పించాడు యోనాతాను. ఇదేం పెట్టారా? ఆయన నిజమైనటువంటి స్నేహితుడు. ఆ విధంగా ఆ స్నేహము ఈ రోజున ప్రపంచంలో ఉన్న అందరికీ కూడా ఆదర్శంగా ఉన్నది. ఈ రోజున యేసు ప్రభువారు తన స్నేహితుని కొరకు తన ప్రాణం పెట్టువారి కంటే ఎక్కువ ప్రేమ గలవాడు ఎవడును. సో ఈ స్నేహము మనం ఏం చేసిందంటే మనకి విడుదల ఇచ్చింది. మనము ఎవరితో స్నేహం చేయాలంటే మనల్ని సృష్టించేటువంటి సృష్టికర్తతో స్నేహం చేయాలి. ఈ స్నేహము మనల్ని విడవద్దు, నీ చేయి విడవద్దు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా నీ చేయి పట్టుకుని నీతో చెలిమి చేసేటువంటిది, స్నేహం చేసేటువంటిది క్రీస్తు ప్రేమ. క్రీస్తు ప్రేమ నుంచి ఎడబాయిన వాడు ఎవరు గారు ఏమంటారండి? క్రీస్తు ప్రేమ నుంచి నన్ను ఏమైనా వేరు చేయగలవంటే ఇది వేరు చేయలేదు. ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులు కానీ ప్రేమలు కానీ ఏ ప్రేమ కూడా నన్ను క్రీస్తు ప్రేమ నుంచి విడబాటు చేయలేదు అన్నాడు. మరి ఆ విధంగా మనము కూడా ఆ క్రీస్తు అలాంటి స్నేహం కలిగి ఉండాలని ప్రభు పేరుగా తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే ప్రభువే ఆ మంచి స్నేహాన్ని మనకిచ్చి ఉన్నాడు, ఆ మంచి స్నేహాన్ని మనకిచ్చి ఉన్నాడు. కాబట్టి ఆ స్నేహంలో మనము ఎదగాలి. అనేక మందిని క్రీస్తు ప్రేమలో ప్రజ్వలింప చేయాలి. అనేక మందిని క్రీస్తు ప్రేమకు తీసుకుని రావాలి. రోమీయులకు రాసిన లేఖ 8వ అధ్యాయం 35వ వచనం. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపువాడు శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువు అయినను, వస్త్రహీనతైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపునా. క్రీస్తు ప్రేమ నుండి, ఈ ప్రేమ అంటే ఇక్కడ స్నేహం. ఆయన స్నేహం నుంచి, ఆయన ప్రేమ నుంచి మనల్ని ఎవరైనా ఎడబాయగలరా అంటే ఈ లోకంలో ఇది కూడా ఎడబాయలేదు. కాబట్టి క్రీస్తుతో మన స్నేహం, నిజమైన స్నేహితుడు ఆయన. ఎవరండి? నిజమైనటువంటి స్నేహితుడు. ఈ యొక్క స్నేహములో నువ్వు అనేక విషయాలు నేర్చుకోవాలి. ఈ యొక్క స్నేహాన్ని వేచేస్తే భద్రపరచుకోవాలి, భద్రం చేసుకోవాలి. నువ్వన్నా స్నేహం చేయడం మానేస్తావు, కానీ ఆయన స్నేహం చేయడం. సో ఈ రియల్ ఫ్రెండ్, ట్రూ ఫ్రెండ్. ఆయన ఎవరండి?
నిజమైనటువంటి స్నేహితుడు. సో ఇప్పుడు మనకు ఎవరితో స్నేహం చేయండి? లోకంతో స్నేహం చేస్తావా? మనుషులతో స్నేహం చేస్తావా? దేవుడితో స్నేహం చేస్తావా? వీళ్ళందరూ విడిచిపెట్టాలి. ఈ లోకాన్ని విడిచిపెట్టాల్సింది, ఈ మనుషులు విడిచిపెట్టాల్సింది. సో ఓన్లీ దట్ ఫ్రెండ్ ఎవరైనా యేసు ప్రభువు. కాబట్టి ఆయనతో స్నేహం చేస్తే లోకంతో స్నేహం చేస్తే లోకంలో రోజున మన స్నేహం దినదినము కూడా అభివృద్ధి. మన యొక్క స్నేహం ప్రతి దినము కూడా రిజనరేట్ అవ్వాలి, నూతనీకరించబడాలి. నూతన ఉత్సాహంతో ఆయన స్నేహం చేయడానికి సిద్ధపడాలి. ఆయన నమ్ముకున్న వాడు, ఆయన స్నేహం చేసిన వాళ్ళు ఎవరు కూడా సిగ్గుపరచు. ఆయనతో స్నేహం చేయడం వల్ల ఏమవుతుంది? మన జీవితాలు మారిపోతాయి, మన కుటుంబాలు మారిపోతాయి, మన సమాజం మారిపోతుంది, మన దేశం మారిపోతుంది, ఈ ప్రపంచమే మారిపోతుంది. ఆయన ఈ ప్రపంచాన్ని మార్చగలిగిన ఏకైక స్నేహితుడు ఎవరైనా ఉన్నారు అంటే యేసుక్రీస్తు ప్రభువు. దేవునికి స్తోత్రం. ఆయన ప్రేమలో, ఆయన స్నేహంలో దినదినం బతకగలగాలి. దేవుని మాటలు దీవించి మనలను, మన కుటుంబాలను దేవుడు దీవించుగాక. ఆమేన్. హల్లెలూయా.